బాల్యంలో పాఠశాలలో గురువులు నేర్పిన సామాజిక సేవా పాఠాలే తనను పద్మశ్రీ వరకు నడిపించాయని వనజీవి రామయ్య అన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1981-82 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాను 5వ తరగతి చదువుతున్న రోజుల్లో తమ గురువులు సేవా కార్యక్రమాలకు మార్కులు వేసేవారని, సేవాభావంతో ఎక్కువ మార్కులు సాధించేవాడినని గుర్తు చేశారు. మానవతా విలువలు దిగజారుతున్న తరుణంలో 4 దశాబ్దాల తర్వాత పూర్వ విద్యార్థులు కలుసుకోవడం అభినందనీయమని సమాజ సేవకులు డాక్టర్ అన్నం శ్రీనివాసరావు అన్నారు. 43 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు వేసుకున్నారు. బాల్య స్నేహితులను కలుసుకున్న మిత్రులు భావోద్వేగానికి గురయ్యారు. అందరికీ గ్రహించింతన ఉండాలి. తరగతి చదువుకున్న అందులో సోషల్లో ఒక పాఠం ఉంది, సత్ప్రవర్తన సదభ్యాసం పాఠం పేరు. దానిలో హితవృత్తం ఏంటంటే, దారిలో మిల్లుంటే తీయండి రా పిల్లలు, దారిలో రాయింటే తీయండి, దారిలో బురదుంటే మట్టిపో సదనం చేయండి. మీరు ఇలా చేసేటప్పుడు ఎవరు చూస్తారో వాళ్లతో సంతకం తీసుకో, మీకు పరీక్షలలో పాస్ మార్కులు వేస్తానన్నాడు మా సార్. అయితే అలా చేస్తే నాకు 7 మార్కులు వచ్చినాయి. సైన్స్ లో 30 వస్తే పాస్ ఆట, 30 రాలే, 7 కలిపితే 30 అయినాయి. అప్పటి సంది నాకు సోషల్ వరకు వంట పెట్టింది. మానవ జాతికి పనికొచ్చే మంచి పని ఇంకొకటి ఉంది, అదేంటి చెట్టు నాటడం. విద్యను అభ్యసించినటువంటి సర్వశ్రీ పుత్రులు వ్యాపారం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఎక్కడైనా స్థిరపడి ఉండొచ్చు. మేమంతా ఏనుకూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులమంతా ఒకే కులం, ఒకే మతంగా భావించి అన్యోన్యంగా ఆప్యాయతగా మరి ఈరోజు ఏనుకూరు మండల కేంద్రంలో వారు చదువుకున్న పాఠశాలలోనే ఒకరినొకరు ఆప్యాయతగా పలకరించుకొని, ఇది సమాజానికి చాలా అవసరం. మానవతా విలువలు దిగజారి కుషించి కుండాలిపోతున్న నేటి సమాజంలో మరి మానవులంతా ఒకే కులం, ఒకే మతం అని భావించి ఒక ఐక్యత కోసం చాటినటువంటి